ఈరోజు నేను మీకు అసలు యోగా అంటే ఏమిటి అనేది వివరించబోతున్నాను. యోగా అంటే ఏమిటో అందరికీ తెలుసు కదా అంటారా? కానీ నిజమైన యోగం అంటే ఏమిటో నేను మీకు వివరిస్తాను. పతంజలి మహర్షి వారు అష్టాంగ యోగాన్ని వివరించారు తన యొక్క యోగ సూత్రాల్లో. అసలు ఏమిటి అష్టాంగ యోగా అంటే? అష్ట అంటే 8, అంగ అంటే 8 స్టెప్స్, అంగాలు అని చెప్పవచ్చు. ఇంగ్లీష్‌లో స్టెప్స్ అని చెప్పవచ్చు. యోగం అంటే 8 స్టెప్స్. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. యోగం అనేది యమ నియమాలతో మొదలై సమాధితో ఎండ్ అవుతుంది. మనం ఇప్పుడు దాకా వింటున్నటువంటి యోగా అంటే కేవలం కొన్ని ఆసనాలు, సర్కస్ ఫీట్స్, జిమ్నాస్టిక్స్ కాదండి అసలు యోగం అంటే. నిజమైన యోగం యమ నియమాలతో మొదలై సమాధితో ఎండ్ అవుతుంది. అసలు ఏమిటి యమ నియమాలంటే? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యమలో 5 రూల్స్ ఉన్నాయి. నియమలో 5 రెగ్యులేషన్స్ ఉన్నాయి. అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఈ 5 యమ రూల్స్. అహింస అంటే హింసను వీడాలి, జీవహింస చేయకూడదు, సత్యాన్నే పలకాలి, ఆస్తేయం ఏది కూడా దొంగలించకూడదు, అపరిగ్రహం ఏది కూడా ఫలం లేకుండా ఆశించకూడదు, బ్రహ్మచర్యం అంటే తన యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ని స్టోర్ చేసుకోవాలి. ఈ 5 కూడా యమం అంటే రూల్స్లో వస్తాయి. నియమంలో 5 రెగ్యులేషన్స్ ఉన్నాయి. శౌచం అంటే బాహ్య శౌచమే కాకుండా మనసు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనలో ఉన్న ఆలోచనలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ సంతోషం అంటే డివైన్ బ్లిస్నెస్. ఎప్పుడు కూడా దైవారాధనలో ఒక డివైన్ బ్లిస్నెస్లో ఉండాలి. తపస్సు అంటే దైవనామం కానీ మంత్రం కానీ ఎప్పుడు కూడా తపస్సులో ఉంటూ జపం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్వాధ్యాయం అంటే తనను తాను తెలుసుకోవడం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆత్మదర్శనం కోసం పాటుపడాలి అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ ఈశ్వర ప్రణిధానం అంటే సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్. దేవుడికి నిన్ను నువ్వు సమర్పించేసుకోవాలి. ఇక నేను అనే ఐడెంటిటీ ఎక్కడ కూడా ఉండకూడదు. దైవం యొక్క పాదాల చెంత నువ్వు చేరిపోవాలి. ఇవే యమ నియమాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆసనాలు చేయాలి. మొత్తం ఆసనాలు హఠయోగంలో 84 లక్షల పైగా ఉన్నాయి, కానీ మనకు అవన్నీ అవసరం లేదు. హఠయోగ ప్రదీపికలో ముఖ్యమైన ఆసనాలు 84 చెప్పబడి ఉన్నది. ఈ 84 ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి పోస్చర్ అంటే మన బాడీ ఆసనంకి ఒక పర్టికులర్ ఆసన సిద్ధి పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆసనాలే యోగాని ఈ రోజుల్లో చాలామంది యోగా టీచర్లు పబ్లిసిటీ ఇస్తున్నారు. మనకు తెలిసినంతవరకు యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే. ఇంతకు మించి ఏమున్నదో ఇప్పుడు చెబుతాను వినండి. ఈ రకంగా యమ నియమాలు పాటిస్తూ ఆసనాలు వేస్తూ నెక్స్ట్ ప్రాణాయామంలోకి ఎంటర్ అవ్వాలి. ప్రాణాయామంలో కొన్ని వేల పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాణాయామం అంటే సుషుమ్నలోనికి ప్రాణాన్ని ప్రవేశపెట్టే విధానమే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ద్వారానే ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాణాయామం అనేది చాలా పవర్ఫుల్. నిజంగా ఒక హిమాలయన్ యోగి దగ్గర కనుక ఈ ప్రాణాయామం నేర్చుకోగలిగితే కనుక అప్పుడే మీకు ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ద జర్నీ బిగిన్స్ విత్ ప్రాణాయామ ఇన్ మై ఒపీనియన్. నెక్స్ట్ ప్రత్యాహార. ప్రత్యాహార అంటే మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలు మరియు పంచ కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నిటినీ షట్ డౌన్ చేసేయడమే విత్డ్రాయింగ్ ద సెన్సెస్. అంటే ఇన్నాళ్ళు బాహ్య ప్రపంచంలోనికి ఇంద్రియాలను మనం ప్రొజెక్ట్ చేశాం. అలా కాకుండా అదే ఇంద్రియాల్లో ఉన్నటువంటి పవర్ని ఇన్వర్డ్ టర్న్ చేస్తే కనుక ఇట్ విల్ డూ మిరాకిల్స్. కాబట్టి ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను ఇన్వర్డ్ టర్న్ చేయడం. నెక్స్ట్ ధారణ. ధారణ అంటే 1 పాయింట్ ఫోకస్. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయడం. అది చక్రాలు అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, నిశ్శబ్దం అవ్వచ్చు, శ్వాస అవ్వచ్చు.
దేని మీదైనా కానీ ఒక్క పర్టిక్యులర్ ఆస్పెక్ట్ మీదనే ఫోకస్ పెడితే అది ధారణ అవుతుంది. ఇలాగే ధారణ కంటిన్యూ చేస్తూ డీప్‌గా వెళ్తే అది ధ్యానం అవుతుంది. మెడిటేషన్. ఈ మెడిటేషన్ అనేది 7వ స్టెప్ అష్టాంగ యోగంలో. కానీ మనం డైరెక్ట్‌గా మెడిటేషన్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే కుదరదు. కాన్సంట్రేషన్ కుదరదు. ఎప్పుడైతే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ చేసిన తర్వాత ధ్యానంలోకి ఎంటర్ అయితే అది నిజమైన ధ్యానం. అది నిజమైన మెడిటేషన్. ఇలా కాకుండా డైరెక్ట్‌గా చేస్తే అది మెడిటేషన్ అవ్వదండి. అది ఇమిటేషన్ ఆఫ్ ద మెడిటేషన్ అవుతదంతే. కాబట్టి ఈ ధారణ చేసిన తర్వాత ధ్యానంలోకి ఎంటర్ అవ్వాలి. ధ్యానంలోకి ఎంటర్ అయ్యి అలాగే ఇన్వర్డ్ ఫోకస్ పెట్టుకుంటూ వెళ్తే గనక, అలాగే డీప్‌గా వెళ్తే గనక తనను తాను మర్చిపోయి తను ఒక యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీలోకి ఎంటర్ అవుతాడు. దానినే సమాధి అంటారు. సమాధి స్టేట్ అనేది అంత ఈజీగా లభ్యం అవ్వదండి. ఓకే. సో, ఈ మొదటి 7 స్టెప్పుల్లో బాగా ఆరితేరిన తర్వాతనే 8వ స్టెప్ అయినటువంటి సమాధి సిద్ధిస్తుంది. ఈ సమాధి అంటే ఏమిటి అంటే, సమ ప్లస్ అధి ఈజ్ ఈక్వల్స్ టు సమాధి. సమ అంటే ఈక్వల్, అధి అంటే గాడ్. సో, నువ్వు సమాధిలోకి ఎంటర్ అయినప్పుడు దేవుడిలో నువ్వు రమిస్తావు. అంటే యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీలో నువ్వు ఒక కలిసిపోతావు. యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీలో ఎమర్జ్ అయిపోతావన్నమాట. అందుకే ఈ సమాధి అన్నది వెరీ వెరీ పవర్ఫుల్. ఈ సమాధిలోకి ఎంటర్ అవ్వగలిగితే అక్కడ నిజమైన దైవ సాక్షాత్కారం అవ్వచ్చు. దానికంటే ముందు ఆత్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఈ సమాధిలోకి ఎంటర్ అవ్వడమే నిజమైన యోగం. అంతేకాని మనం వేస్తున్నటువంటి యోగాసనాలు, సర్కస్ ఫీట్లు, జిమ్నాస్టిక్ ఫీట్స్ ఇవి కాదండి యోగం అంటే. నిజమైన యోగం అంటే ఇది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. ఈ సమాధిలోకి ఎంటర్ అయ్యేటటువంటి పద్ధతులే యోగ పద్ధతులు. మీరు నిజంగా యోగాన్ని బాగా నేర్చుకొని సమాధిలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే గనక రండి, నేను మీకు దారి చూపిస్తాను హిమాలయన్ యోగుల వద్దకు. నమస్తే.